మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు, ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య ఆస్తి తగాదాలు ఏర్పడ్డాయి. దీంతో జలపల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మనోజ్ తన భార్య భూమా మౌనికతో కలిసి మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడున్న సిబ్బంది ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఇరు వర్గాలు కూడా ఘర్షణకు దిగారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామానికి ముందు మోహన్ బాబు తన కొడుకు మంచు మనోజ్ను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు. ఆస్తి వాటాల విషయంలో మనోజ్, మోహన్ బాబుల మధ్య వివాదం చెలరేగినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో మనోజ్ తన భార్య భూమా మౌనిక మాటలు వినే ఇదంతా కూడా చేస్తున్నారని మోహన్ బాబు ఆరోపించారు. ఇదిలా ఉంటే అసలు మోహన్ బాబు, ఆయన తనయుడు గొడవ పడుతున్న ఆస్తులు దివంగత హీరోయిన్ సౌందర్యవని తెలుస్తుంది. జలపల్లిలో మోహన్ బాబు ఉంటున్న ఇల్లు ఒకప్పుడు సౌందర్యది. హీరోయిన్గా బిజీగా ఉన్న టైంలో సౌందర్య బాగా సంపాదించింది. ఆ సంపాదనతోనే ఇక్కడ భూములు కొనుగోలు చేసి భారీ బంగ్లాను కట్టించింది. దీని విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సౌందర్య మరణం తర్వాత ఆ బంగ్లాను తక్కువ ధరకే మోహన్ బాబు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ ఇల్లు విషయంలో మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.